హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ హర్ విహారీ. అండ్ ఈరోజు మనం అయోధ్యలో అయితే ఉన్నాం. అయోధ్యలో చాలా మందికి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏంటని చెప్పి చాలా డౌట్ అయితే ఉండిద్ది కదా. అండ్ కొత్తగా ఇక్కడ అయోధ్యలో అయితే డార్మెటరీస్ అవి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ 2 బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఈ 2 బిల్డింగ్స్ ఓన్లీ ఫర్ పార్కింగ్ అండ్ డార్మెటరీస్. మనకి రూమ్స్ అయితే ఎక్కువ దొరకవు. బయట రూమ్స్ కూడా అవైలబుల్ చూపిస్తారు కానీ కాస్ట్ ఎక్కువ, అండ్ తక్కువ కాస్ట్లో కూడా ఉన్నవి పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఉండవు. సో నేనైతే డార్మెటరీలో బంక్ బెడ్ అయితే బుక్ చేసుకున్నా. ఇక్కడ డార్మెటరీ ఒక బెడ్ కాస్ట్ వచ్చి 450 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ వాష్రూమ్స్ అన్నీ చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు పార్కింగ్ లాట్ చూస్తున్నారు కదా, మొత్తం 3-4 ఫ్లోర్స్ అన్ని పార్కింగ్ లాట్స్ ఉంటాయి. అండ్ అలాగే డార్మెటరీ కూడా ఉంది. అండ్ పై ఫ్లోర్లో అయితే రెస్టారెంట్ కూడా ఉంది. బాగానే చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. అండ్ రేట్ కూడా ఓకే. ఇప్పుడు మనం లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఇది ఎంట్రన్స్. అండ్ చాలా బ్లాక్స్ అయితే ఉన్నాయి డార్మెటరీ బెడ్స్ అవన్నీ. అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది మంది. అంతా చెత్త చెత్తగా చేస్తాం కదా. ఇప్పుడు మనం రెడీ అయిపోయి మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. పదండి, అయోధ్య వీధుల్లో తిరిగి అలాగా మనం నెక్స్ట్ వారణాసికి అయితే స్టార్ట్ అయిపోదాం. లగేజ్ అన్ని ప్యాకింగ్ అయితే చేసేసా. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర్. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇంకోండి కనుమ కనపడుతుంది కదా. ఇక్కడ మనం పార్కింగ్ అయితే చేసుకున్నాం అయోధ్యలో. ఓకే, ఎగ్జిట్ అయితే ఇటంట. ఇది ఓన్లీ పార్కింగ్ అండ్ డార్మెటరీ తప్ప ఇంకేం ఉండవు ఇందులో, ఈ బిల్డింగ్లో. ఇక్కడ ఫ్లైఓవర్గా ఎదురుగా చిన్న ఫ్లైఓవర్ కనపడుతుంది కదా, ఈ ఫ్లైఓవర్కి అటు ఇటు 2 వైపులా డార్మెటరీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైనా దిగితే ఇక్కడ డార్మెటరీలో దిగొచ్చు. 450 తీసుకుంటున్నారు. స్టార్టింగ్లో 400 తీసుకునేవారంట, బట్ ఇప్పుడు 450 అయితే ఛార్జ్ చేస్తున్నారు. 24 అవర్స్ కూడా బైక్ పార్కింగ్ చేయలేదు. 100 రూపీస్ అంట. పైన రెస్టారెంట్, కింద పార్కింగ్ అలాగే ఉన్నాయి. ఒక డార్మెటరీ బాగుంది. ఇదే అయోధ్య మెయిన్ రోడ్డు. ఈ రోడ్లోనే మోస్ట్లీ మనకి టెంపుల్స్ కానీ, శ్రీరామ్ జన్మభూమి మందిరం కానీ, డార్మెటరీస్, హోటల్స్ అన్నీ ఈ రోడ్లోనే దొరుకుతాయి. ఎటు వెళ్ళాలన్నా సరే ఇదే మెయిన్ రోడ్. ఈ రైట్ సైడ్ శ్రీరామ్ యాత్ర నివాస్ అని ఉంది కదా, అందులో అయితే పార్కింగ్ అండ్ డార్మెటరీస్ ఉంటాయి. నేనైతే ఇక్కడే దిగా. బైక్స్ ఒకటే అలౌ చేస్తున్నారు, ఇంకా కార్లు ఏవి అలౌ చేయట్లే. బైక్స్ అయితే ఇలాగా ఘాట్ వరకు వెళ్ళొచ్చు, రివర్ వరకు. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికైతే వెళ్దాం. ఇదిగోండి, ఇది శ్రీరాముని హాస్పిటల్, శ్రీరామ్ మందిరం తాలూకా హాస్పిటల్. ఇదిగోండి, ఇదే టెంపుల్. టెంపుల్ యాక్చువల్గా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవ్వాలి, చాలా పెండింగ్ అయితే ఉంది మనకి. సో అందుకే కంప్లీట్గా అయితే కనపడదు. మెయిన్ శ్రీరాముని విగ్రహం ఉన్న గర్భగుడి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట ఇంకా చేయాల్సినవి ఉన్నాయి చాలా. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే హనుమాన్ గారికి అయితే వెళ్ళొచ్చు. ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు పండగలాగా. ఎందుకంటే అలాగే ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఫారినర్స్ కూడా వస్తున్నారు. సో అందుకే అసలు ఖాళీ ఉండట్లేదు. మనకి ఏమైనా నవరాత్రులు జరిగినప్పుడు ఎలా ఉంటుందో ఆ హడావిడి ఉంది ఇక్కడ.
ఇంకా హోటల్స్ అవి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కంప్లీట్గా మనకి ఫెసిలిటీస్ అంటే స్టే చేయడానికి కాస్ట్ అయితే ఎక్కువ అవుతాయి. స్టేకి కొన్ని ఉన్నాయి, కాకపోతే యావరేజ్ అంతగా లేవు. రూమ్స్ 5000 అలా పెడితే బాగుంటాయి. 1000 2000 అయితే రూమ్స్ అంతగా ఏం బాగోట్లా. డార్మెటరీ అయినా నేను తీసుకుంది చాలా బాగుంది, అది కొత్తది. బాబు బజార్ అంట. అంటే ఇంకా లెఫ్ట్లో బజార్ కూడా ఉంది. కెనరా బ్యాంక్ ఏటీఎం అయితే టెంపుల్కి సరౌండింగ్స్లో అయితే ఒక 2-3 అయితే కనబడ్డాయి. మరీ దూరంగా అయితే ఎక్కడ నాకు కనబడలే. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య 15 కిలోమీటర్స్ రైట్ సైడ్కి వెళ్తే రివర్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం. గాగ్రా రివర్నే కొంచెం స్నానాలకి వాటికి పాసిబుల్ అయ్యేటట్టు సైడ్కి అయితే తీసి చిన్న ఘాట్లా చేశారు. అంటే డైరెక్ట్గా రివర్లోకి ఎవరిని పంపించకుండా సైడ్కి ఘాట్లా తీశారు, కానీ బాగానే ఉంది. ఓన్లీ ఒక 4 feet అంత ఉన్నట్టుంది, 3 feet అంత ఉండిద్ది అంతే వాటర్. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి అలా ఉంది. మేబీ రైనీ సీజన్ వాటిలో పెరగచ్చేమో. ఇక్కడ ఏదో అంటున్నాడు కానీ అర్థం కావట్లే మనకి. ఇక్కడ అయోధ్య మెయిన్ ఎంట్రన్స్కి ఇటువైపు కూడా ఫుడ్ అన్నీ అయితే అవైలబుల్ అయితే దొరుకుతున్నాయి. ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదు. ఇక్కడ మోస్ట్లీ ఎలాగో కచోడి పూరి స్వీట్స్ అవే ఎక్కువ తింటారు, సో అవే దొరుకుతాయి. థాలీ కూడా దొరికిద్ది కానీ బట్ చూడాలి, అక్కడక్కడ ఉంటాయి. టెంపుల్స్ దగ్గర కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.